నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా జర్మనీలోని డార్ బ్రదర్స్ క్రియేటివ్ స్టూడియో ఓ 3 నిమిషాల సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్ను రిలీజ్ చేసి విపరీతమైన అటెన్షన్ తెచ్చుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్ $200 మిలియన్ విలువ చేసే పెద్ద ప్రొడక్షన్ లుక్ను ఒకే రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి సృష్టించి సంచలనం రేపింది. సినిమా ప్రధాన నగరాల్లో జరిగిన మహా విపత్తుల్ని, నగరాల్లోని అల్లర్లను, భారీ ధ్వంసం, బ్లాస్టింగ్ సీన్స్, సైన్మాటిక్ కెమెరా మూమెంట్స్తో చూపించి ఆశ్చర్యపరిచింది. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించేలా విజువల్ వండర్ను క్రియేట్ చేశారు. డార్ బ్రదర్స్ మాట్లాడుతూ ఇది ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్ కు సంబంధించిన కెమెరాలు, యాక్టర్స్, ఫిజికల్ సెట్లు వంటివి లేకుండా కేవలం డార్ ల్యాబ్స్ ప్లాట్ఫామ్లో సృష్టించినట్లు తెలిపింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ సుమారు 24 గంటల్లో పూర్తయిందని ప్రకటించారు. అందులో కాన్సెప్ట్ డెవలప్మెంట్, విజువల్ జనరేషన్, ఫైనల్ అసెంబ్లీ కూడా చేర్చారు. డార్ బ్రదర్స్ ఇప్పటికే 200కి పైగా AI జనరేటెడ్ మ్యూజిక్ వీడియోస్, విజువల్ ప్రాజెక్ట్స్ పై పనిచేశారు. వీటి అనుభవం పెద్ద ఫార్మాట్ సినిమాల తయారీకి ఉపయోగపడింది. అయితే ప్రేక్షకుల అభిప్రాయాలు మాత్రం మిక్స్డ్గా ఉన్నాయి. కొందరు ఫోటో రియలిస్టిక్ విజువల్స్, స్మూత్ ట్రాన్సిషన్స్, పెద్ద స్కేల్ ఎన్విరాన్మెంట్స్ బాగున్నట్లు తెలపగా, మరికొందరు ఫిజిక్స్ అక్విసిటీస్, కథా లోపం, వాస్తవికతలో కొద్దిగా సమస్యలున్నాయని సూచించారు. ఓవరాల్గా మాత్రం హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోదన్నట్లుగానే చాలా మంది చెప్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీపై AI ప్రభావం చర్చకు రావటం ప్రారంభమైంది. వాస్తవానికి దీనిపై ఇప్పటికే చర్చ జరుగుతున్నా ఈ వీడియోతో మరింత క్లారిటీ వచ్చింది. డార్ ల్యాబ్స్ వంటి టూల్స్ అత్యాధునిక విజువల్స్ను అందిస్తాయని, కానీ ఆర్టిస్ట్ ఒరిజినాలిటీ, హ్యూమన్ పర్ఫార్మెన్స్ లోపం, లేబర్ సమస్యలు ఉంటాయని కొందరు విమర్శకులు సూచిస్తున్నారు. డార్ బ్రదర్స్ వారేమో ఈ షార్ట్ ఫిల్మ్ను టెక్నికల్ డెమో మాత్రమే అని, పూర్తి సినిమా ముందుందని చెప్తున్నారు. మొత్తానికి ఒకే రోజు AI వాడి హాలీవుడ్ రేంజ్ విజువల్ సృష్టించగల సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు చూపించింది. అయితే క్రియేటివ్ లిమిటేషన్స్, లాంగ్ రన్ ఎఫెక్ట్ వంటివి ఇంకా ప్రశ్నలుగా ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.